దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 55 వరకున్న ఈ వాక్య భాగాన్ని మనమందరం కూడా మార్చి చదువుకుందాం. 39వ వచనము నుండి 55వ వచనము వరకు మనం మార్చి చదువుకుందాం. 39వ వచనం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు కుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఆకలిగొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. అందరం కలిసి చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరమును చూపి జ్ఞాపకము చేసుకొనినందున మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచండి. ఒక్కసారి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరండి. దేవా నాతో మాట్లాడండి. ప్రభువా నన్ను దర్శించండి. నీ వాక్యము కావాలయ్యా. మీ దాసుని వాడుకొనండి ప్రభువా. మేమందరము కూడా మీ యొక్క బలలో పాలు పొందాలి తండ్రి. ప్రభువా నాతోనే మాట్లాడు. ప్రభువా నాతో మాట్లాడు. ప్రభువా నన్ను బలపరచు. నాకు నీ ఆత్మ సహాయాన్ని దయచేయి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ఆయన ఇంతవరకు మిమ్మలను ఆరాధించటానికై ఓ దేవా మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు ప్రభువా మీరు మాకిచ్చిన లేఖన భాగము అమూల్యమైనటువంటి వాక్య భాగం. ఆ వాక్య భాగములో నుండి మీ పరిశుద్ధాత్మ సహాయము చేత మీ ఎదుటను ప్రజల ఎదుటను నిలవబడి ఉన్న ప్రభువా ఈ బలహీనుని జ్ఞాపకము చేసుకున్నాను. ప్రతి దోషము నుంచి మన్నించండి. మీ ఆత్మతో నింపండి. చేరి ఉన్న మా అందరితో మీరు మాట్లాడుమని యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చదువుకొనిన ఈ వాక్య భాగము ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగం. మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. ఈ వాక్య భాగమందు లేక లూకా సువార్త 1వ అధ్యాయములోని 2వ అధ్యాయములోని పరిశుద్ధాత్మ దేవుడు
పరిశుద్ధాత్మతో తన భక్తులను నింపి వారు ప్రభువుని స్తుతించటానికి, ఆరాధించటానికి ఈ 2 అధ్యాయాల్లో 5 పాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 2 అధ్యాయాల్లో ఎన్ని పాటలండి? 5 పాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ 5 పాటలను ఏమని చెప్పారంటే, దేవుని యొక్క భక్తులు, పరిశుద్ధులు వారు పలికినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఈ 5 పాటలకు వారు ఇచ్చినటువంటి టైటిల్ క్రిస్మస్ క్యారల్స్. ఏంటో చెప్పండి? క్రిస్మస్ క్యారల్స్. క్రిస్మస్ క్యారల్స్ ఈ 5 పాటలను బట్టి వచ్చింది. పండితులంతా కూడా ఆలోచించి ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసి ఈ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని గమనించి ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశాన్ని వారు మరి ఈ రీతిగా వ్యక్తము చేస్తూ ఉన్నారు. వీటిని క్రిస్మస్ క్యారల్స్ అన్నారు. ఈ 5 పాటలు ఎవరు పాడారు అంటే మనము చూస్తే 42వ వచనము నుండి 45వ వరకు బాప్తీసమిచ్చు యోహాను గారి తల్లి పాడినటువంటి పాట, మొదటి పాట. ఆమె పేరు ఎలిజబెత్. ఏం పేరు ఆమె పేరు? ఎలిజబెత్. 2వ పాట ఎవరు పాడారంటే తల్లి అయినటువంటి మరియమ్మ గారు పాడారు. ఎన్నో వచనము నుంచి 46 నుండి 55 వరకు తల్లి అయిన మరియమ్మ గారు పాడారు 2వ పాట. 3వ పాట ఎవరు పాడారంటే బాప్తిసమిచ్చు యోహాను యొక్క తండ్రి గారైనటువంటి జకరియా గారు పాడారు. అది 3వ పాట. 68 నుంచి 80వ వచనం వరకు మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. 4వ పాట ఎవరు పాడారు అంటే పరలోకములో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములతో నిత్యము ఆరాధించేటువంటి ఆ పరమందున్నటువంటి దేవుని అత్యున్నత సింహాసనము దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి దూతలు ఈ భూలోకానికి దిగివచ్చి 4వ పాట పాడారు. అది ఎక్కడంటే 2వ అధ్యాయము 13 నుండి 14వ వచనములో మనం చూడవచ్చు. 5వ పాటగా మనం చూస్తే దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తరువాత ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ 8వ దినమున దేవునికి ప్రతిష్ఠ చేయటానికి తీసుకొని వెళ్ళినప్పుడు భక్తుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టేటువంటి వాడు, ఇశ్రాయేలు రక్షణ కొరకై ఎదురు చూస్తున్నటువంటి ప్రార్థన పరుడైనటువంటి సుమయోను గారు పాడారు. ఎన్ని పాటలైనవి మొత్తం? 5 పాటలు. ఈ 5 పాటలను గురించి ఏమని పేరు పెట్టారు? ఏమంటారు చెప్పండి? 5 పాటల్ని క్రిస్మస్ క్యారల్స్ కదా. అన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, క్రిస్మస్ క్యారల్స్కి వస్తూ ఉంటారు. మనం కూడా వస్తే మంచిదేమో అనిపించింది ఈసారి నాకు. ఎందుకంటే ప్రతి ఇంట్లో క్రిస్మస్ ఆరాధన కలగలేదు కాబట్టి మనమందరం సంఘంగా ఒక్కొక్క ఇంటికి పోయి ఒక పాట పాడి ఆ ఇంట్లో ప్రార్థన చేసి అందరం వారిని దీవించి వస్తే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన వచ్చింది నా మనసులో. ఎందుకంటే అందరూ ఏం చేశారు, ఇప్పుడు వెనకడుగు వేశారు. క్రిస్మస్ ఆరాధన వారి ఇంట్లో కలిగి ఉండటానికి కొంత వెనకాడుతూ వచ్చారు. అలా వెనకాడిన దాన్ని బట్టి అప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, అంతే. దాన్ని అలానే ఉంచండి. ఈ 5 పాటల యొక్క సారాంశాన్ని ఈ భక్తుడు డాక్టర్ అయినటువంటి లూకా గారు తరచి
ఆలోచించి పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకొని అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో జన్మించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ప్రభు యొక్క జన్మను జ్ఞాపకము చేస్తూ ఆ ప్రభు ఈ లోకంలో జన్మించడానికి వచ్చినప్పుడు కలిగినటువంటి సంతోషాన్ని బట్టి ఈ భక్తురాలైనటువంటి ఎంతో కాలం నుంచి పిల్లల కొరకై ఎదురు చూసినటువంటి ఈ ఎలిజబెత్ అమ్మ ఎప్పుడైతే దేవాది దేవుడు పరిశుద్ధాత్మతో ఈ లోకంలో జన్మించటానికి వచ్చారో, మరియమ్మ గారిని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆవరించాడో, ఆ దినముల్లో వారెక్కడో కొండ సీమల్లో ఉండేటువంటి ఈ జకర్యా, ఈ యాజకుడైనటువంటి జకర్యా, భక్తుడైనటువంటి జకర్యా, ఆయన క్రమము ప్రకారము అర్పించి వెళ్ళిన తరువాత వృద్ధాప్యములో దేవుడు వారికి ఇవ్వబోయేటువంటి ఆ బిడ్డ కుమారుడు యోహాను గురించి మరి ఆ దర్శనమును వారు పొందిన తర్వాత వారు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత దేవాది దేవుడు తన దూతను పంపి పరిశుద్ధాత్మతో నిండినటువంటి పరిశుద్ధురాలైనటువంటి కన్యకైనటువంటి మరియ యొద్దకు దేవుని యొక్క దూత వచ్చారు. దేవుని దూత వచ్చి దర్శించిన తరువాత ఈ తల్లి అయినటువంటి మరియ అప్పటికి వివాహము కాలేదు కనుక దేవుని మాటను ఆమె నమ్మింది గనుక దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదని సంపూర్ణమైన విశ్వాసం ఉంచింది కనుక దేవాది దేవుడు తన శరీరము ద్వారా ఈ లోకానికి వస్తున్నాడని గ్రహించి తానున్న స్థలములో ఉంటే ఈ లోకము భయంకరమైన లోకం, ఈ లోకము ఎలాంటి లోకం అంటే మనోళ్ళు అంటారు కదా, ఏం చేస్తారట, ఒక మాట అంటారు చూడండి, ఏదన్నా ఏమి లేకపోయినా ఏమేస్తారట మీద, ఏమేస్తారు చెప్పండి, గుడ్డగాల్చి మీదేస్తారట కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు. నుప్పు లేకపోయినా పొగ పుట్టించే మహాగనులు ఉన్నారు ఈ లోకంలో. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎందుకైనా మంచిది దేవుడు వారిని ప్రేరేపించి ఈ తల్లి అయినటువంటి మరియను యేసేపును యోహాను దగ్గరకు వెళ్ళటానికి వారు వెళుతూ వచ్చారు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ వాక్య భాగముందు మనము చూస్తే 39వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ దినముల యందు మరియ లేచి, ఏ దినములట, ఆ దినములంటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తారని దేవుని యొక్క దూత మరియమ్మతో చెప్పినప్పుడు 1:26లో చూస్తే మనకు అర్థమవుద్ది. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతులో అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడినటువంటి మరియమ్మ దగ్గరకు వచ్చి పలికిన తర్వాత ఆ దినములు అన్నారు. ఆ దినముల యందు మరియ లేచి ఆ తర్వాత ఏం చేసిందంట, యూదయ ప్రదేశములో ఉన్నటువంటి కొండ సీమల్లో నివసిస్తున్నటువంటి జకర్యా ఎలిజబెత్ యొక్క ఇంటికి చేరతా ఉన్నది. నజరేతు అంటే నతానియేలు అంటాడు, యేసు ప్రభువారు ఈ లోకంలోనికి జన్మించటానికి
ఆయన నజరేయుడైనటువంటి యేసు అంటే ఈ నజరేతును గురించి మాట్లాడుతుంటాడు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటాడు. అంటే నజరేతులో నుంచి ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరని అర్థం. నజరేతు వాళ్ళు చాలా డేంజర్ అని అర్థం. నజరేతు వాళ్ళు ఏదైనా కల్పించగలరని అర్థం. నజరేతులో నివసించే వాళ్ళంతా కూడా రకరకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి మనుషులు. వాళ్ళ ఆలోచనల ప్రమాదం, వాళ్ళ ఊహల ప్రమాదం, వాళ్ళ క్రియలు ప్రమాదం, వాళ్ళ పనులు ప్రమాదం, అంతా చాలా ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. కానీ ఈ నజరేతులో ఉంటే మంచిది కాదు, ఈ ఊరు మంచిది కాదు, ఈ ప్రాంతం మంచిది కాదు, వీరందరూ మంచి వాళ్ళు కాదు. కానీ నేనేం చేయాలంటే, నాకు వివాహము కాలేదు, దేవుని దూత వచ్చాడు, నాతో మాట్లాడాడు, నాకు గర్భము నేను దాల్చాను, దేవాది దేవుడు నా గర్భము నుండి ఈ లోకానికి రాబోతున్నారు, ఈ మనుషులు మంచోళ్ళు కాదు కాబట్టి రాళ్లతో కొట్టి చంపుతారు కాబట్టి నేను ఇక్కడ ఉంటే మంచిది కాదని ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి? ఎక్కడో దూరములో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్ దగ్గరికి వెళుతూ ఉన్నది. ఆ ఇంటికి చేరిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని చూడండి. జకర్యా ఇంటిలో ప్రవేశించి మరియమ్మ ఎలిజబెత్కి ఏం చెప్పిందంట? వందనము చేసిందంట. హల్లెలూయా. మీ చుట్టాలింటికి వద్దే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ మాట్లాడే మాట ఏందండి? బాగున్నారంటాం. కానీ అది మాట్లాడొద్దట బలలో పాలు పొందేవాళ్ళు. ఏం చెప్పాలా? మరి వాళ్ళు ప్రభువుని నమ్ముకోపోయినా పర్వాలే, నీ భాషను బట్టి మారాలి. అర్థమవుతుందా? నీ నోటిని బట్టి మారాలి, నీ యొక్క క్రమాన్ని చూసి మారాలి, నీ యొక్క ఆలోచన బట్టి వారికి మారాలి. నువ్వు ఒకసారి వందనాలు చెప్పు చూడు. ఇంతకుముందు బాంగలోని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు, ఇప్పుడు అట్లా మాట్లాడమాకండి. ఈ క్రిస్మస్ దినాల్లో నుంచి మార్పు చెందండి. వాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు అయినా కూడా వందనాలు అన్నానండి. వాడి చేతులు సిగరెట్ ఉంది, వాడు తలకాయ పగిలిపోద్ది. అప్పుడే పెద్ద పెద్ద బండబూతులు తిట్టే అక్కలు అమ్మలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోయి కూడా వందనాలు అనండి. వాళ్ళ మనసు ప్రభు కార్యం చేస్తాడు. మీ భాష మన భాష ఏం చేస్తుందో తెలుసండి? మనం నోరు మంచిదైతే ఏమవుతుందట? ఊరంతా కూడా మంచిదవుతుంది. ఇక్కడ మరియమ్మ ఎలిజబెత్ యొక్క సంభాషణ మీరు చూడండి. ఈ తల్లి అయినటువంటి మరియా జకర్యాకు తల్లి కాబోతున్నటువంటి ఎలిజబెత్, వీరిద్దరు కూడా ఒకరేమో వృద్ధాప్యములో గర్భమును ధరించారు, మరొకరేమో కన్యకగా ఉండి గర్భము ధరించారు. ఇద్దరిది కూడా సంకటమైనటువంటి పరిస్థితే. ఇద్దరు కూడా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇద్దరు కూడా మరి ఈ యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు. నేచర్గా లేరు వాళ్ళు. కానీ దేవాది దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది ఉండదు. వృద్ధురాలైనటువంటి శారమ్మ, సమస్తము క్షీణించి చనిపోయే శారమ్మకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ఇస్సాకును ఇచ్చాడు. వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్కు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రభువు కొరకు, ప్రభు మార్గము కొరకు, ప్రభు త్రోవలు సరళము చేయటానికి, ఆయన సువార్త ప్రకటించటానికి, అనేకులను సిద్ధము చేయటానికి ముందుగానే వచ్చి బాప్తిషాలు ఇవ్వటానికి దేవుడు యోహానును ఎన్నుకున్నాడు. ఆ యోహానుకు గర్భము ధరించి ఉంది వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్. ఇక్కడ మనం చూస్తే ఆ ఇంటికి వెళ్ళారు మరియమ్మ గారు. ఏమన్నారు అంటున్నారు చూడండి. మరలా 40వ వచనం. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందనము వినగానే మీ నోటిలో నుంచి ఒక కమ్మని మధురమైనటువంటి వందనాలు చెప్పండి. ఒకవేళ నామకార్థ క్రైస్తవుడై ఉండి తన జీవితమును మార్చుకోకపోతే, ప్రభువుకు తన హృదయం ఇవ్వకపోతే ప్రైజ్లాడి చెప్పండి. ప్రభు అద్భుతమైన కార్యము చేస్తాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము చూడండి. వందన వచనము వినగానే
ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు ఏం చేశాడట? గంతులు వేస్తూ ఉన్నాడు. గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు. మొదటి వర్తమానంలో పాస్టర్ గారు మనకు అదే జ్ఞాపకం చేశారు. అదే పెంతెకోస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ జబ్బులు రావు. ఎందుకో తెలుసు, వాళ్ళు మందిరానికి వస్తే వాళ్ళ అవయవాలన్నీ కదులుతాయి. ఆ చప్పట్లకి గుండె నరాలన్నీ క్లీన్ అయిపోతాయి, అడ్డుపడవు. వాళ్ళు చప్పట్లకి మోగిపోతాయి. ఎప్పుడన్నా చూడండి, ఇక్కడ పెంతెకోస్తు చర్చి ఉంది. ఏ స్కూల్ అది? ఏ స్కూల్ అమ్మా? రోజు తిరుగుతు కానీ నాకు గుర్తులేదు, బుర్రలో కొన్ని ఎగిరిపోతున్నాయి. విజ్ఞాన స్కూల్ ఎదురుగా. అక్కడికి వెళితే మీరు ఒక ఆదివారం కానీ ఎప్పుడైనా ఒట్టి ప్రార్థనలో చూడండి, బయట ఉన్నోళ్ళు కేకలు పెట్టాలి, వామ్మో ఎప్పుడు బంద్ చేస్తారని. మనం ఎట్లా ఉంటాను, మొహం కడుక్కున్నట్టు సబ్బు రాసినట్టే రాస్తూ ఉంటాం. మరి యొక్క 100వ వచనము వినబడగానే ఆమె గర్భములో శిశువు ఏం చేశాడట? గంతులు వేస్తూ ఉన్నాడు. అంతట ఎలిజబెత్తు ఎప్పుడైతే అది పరిశుద్ధాత్మ కార్యము, ఇది దేవుని క్రియ, ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇందుట్లో ఉన్నది, దేవుని సంకల్పం ఇక్కడ ఉన్నది, దేవుడు తన కార్యము చేయబోతున్నాడని ఏం చేసిందంట? పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా అన్నది. ఎట్లన్నది చెప్పండి? వృద్ధురాలండి, చాలా వృద్ధురాలు. పాట పాడుతూ ఉంది. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా పాట. ఆ పాట ఎలా పాడుతుందంటే చెప్పండి? బిగ్గరగా. ఎలా పాడుతుంది? బిగ్గరగా పాడుతుంది. స్వరం ఎత్తి పాడుతుంది, గొంతెత్తి పాడుతుంది, గంభీరంగా పాడుతుంది, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నది. ఏమంటున్నా చూడండి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. హల్లెలూయా. స్త్రీలు ఉన్నారు ఈ భూమి మీద అంటే మరియమ్మకు మించిన తల్లి ఎవరూ లేరు. కానీ యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. బాప్తిసం ఇచ్చు యోహాను తల్లిని గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభు మాట్లాడారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. కానీ ఇక్కడ ఈ మాట ఏమిటంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఓ సంఘములో ఉన్నటువంటి సహోదరిలారా, స్త్రీలారా, మీ సంఘములో మీరు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారు ఒకసారి పరీక్షించుకోనండి. మీ సంఘములో మిమ్మల్ని వెనక వెంబడించడానికి మీలో ఒక మాదిరికరమైనటువంటిది ఏదన్నా ఉన్నదా? పలానా అక్క ఉన్నది అంటే, పలానా సహోదరి ఉన్నదంటే, ఆ చర్చిలో ముందుగా ఉన్న అక్క ఉన్నదంటే ముందుగానే చర్చికి వస్తుంది, పాట అందుకుంటుంది, వాక్యాన్ని వెంటనే రిఫరెన్స్ తీస్తుంది, వెంటనే మోకరించుద్ది. ఎక్కడ ప్రార్థన అయినా కూడా ఆగిపోదు, ఎక్కడ ఆరాధన ఆగిపోదు, ఎక్కడ సహవాసము ఆగిపోదు అని చెప్పడానికి ఏదైనా ఒక ఆశీర్వాదకరమైన ఒక పద్ధతి నీలో ఉన్నదా? స్త్రీలలో నీవు, మరలా చెప్పండి, స్త్రీలలో నీవు. మేము మా వెనకున్న సంఘంలో వాళ్ళకి ఆశీర్వాదంగా ఉన్నవని ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నన్ను చూసి నేర్చుకోవాలి వాళ్ళు. నేను నెల వచ్చే వరకు నా కష్టార్థాన్ని తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర పెడతా ఉంటే నన్ను చూసి అందరూ నేర్చుకోవాలి అని యథార్థత ఉందా? స్త్రీలలో నీ ఆశీర్వాదం ఎలా ఉన్నది? ఎలిజబెత్ మరియమ్మను గురించి మాట్లాడుతూ ఉంటున్నది, ఏమంటున్నది చెప్పండి? స్త్రీలలో నీవు. మన వరకు వస్తే జీరో తప్ప ఏం మిగలదు. లేదండి, ఆ హక్కున్నది ఒక్క మంగళవారం కూడా ఆగిపోదు, ఒక్క శుక్రవారం కూడా ఆగిపోదు. ఆ అన్నను ఉన్నాడండి, అబ్బా ఆ అన్నను చూసి ఎంత బాగా నేర్చుకోవాలండి, ఆ బ్రదర్ని చూసి ఎంత బాగా నేర్చుకోవాలండి. ఆ క్రమం ఏంటండి, ఆ మోకాళ్ళు ఏంటండి, ఆ ప్రార్థన ఏంటండి, ఆ కూర్చోవటం ఏంటండి, ఆ క్రమశిక్షణ ఏంటండి. ఆయన చూస్తే ఏమి చెప్పక్కర్ల, ప్రభుని నమ్ముకోవడానికి ఆయన మాదిరి అనేటట్టుగా మనం ఉండాలి.
ఓ సంగమా, మన జీవితంలో ఆత్మీయమైనటువంటి మార్పు లేకపోతే 2025 కూడా గతించిపోతున్నది, అయిపోతుంది. మనం ఎలా ఉన్నామంటే ఎక్కడేసినటువంటి ఏంటిదా బ్రంగారు గొంగళి ఎక్కడుందంట, ఆడిగిపోతే దాని కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా, చేలో ఆడ వదిలిపెడితే ఆడనే ఉంటుంది అది. మనం ఆ రీతిగా ఉండొద్దు. స్త్రీలలో నీవు ఎలా ఉండాలి, ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే మాది చిన్న మా స్టార్టింగ్లో పాకండి, ఇప్పుడు డాబా కట్టుకున్నామండి, ఇప్పుడు చుట్టూ రేకులు వేసుకున్నామండి, కంపౌండ్ కట్టుకున్నామండి, మంచి ఫెన్సింగ్ వేసుకున్నామండి, కలర్స్ వేసుకున్నామండి, అన్నీ ఇది కాదు ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం అంటే నీ ప్రార్థన, నీ ఆశీర్వాదం అంటే నీ క్రమశిక్షణ, నీ ఆశీర్వాదం అంటే నీ మాటలు, నీ ఆశీర్వాదం అంటే దేవునిలో ఉండే భయము, భక్తి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, ఇద్దరి సహోదరులు కలిసి మాట్లాడుకునేటప్పుడట ఆ దేవాది దేవుడు వచ్చి వారి చెవి యొద్దకు వచ్చి ఆలకిస్తాడట. చూస్తారా, చూడండి ఆ వచనం, 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా ఏం చేస్తాడంటండి, చెవియొగ్గి ఆలకించును. ఆ తర్వాత మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయబడెను. హల్లెలూయా. ఎంత మంచి బంగారం లాంటి వాక్యం అండి. ఇద్దరు అక్కలు కలిసి మాట్లాడుతుంటేనట దేవుడు ఏం చేస్తాడట, చెవు పెడతాడట. చెవు పెట్టడమే కాకుండా దేవుని దూతలుగా చెబుతాడట, రాయండి గ్రంథంలో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? ఇక్కడ ఎలిజబెత్ మరేమో ఏం చేస్తున్నారు చెప్పండి, సంభాషిస్తున్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు, ప్రభువుని హెచ్చిస్తూ ఉన్నారు. ఏమంటున్నదంటే స్త్రీలలో నీవు ఎవరు అంటే చెప్పండి, ఆశీర్వదించబడిన దానవు. ఇక్కడున్న స్త్రీలందరూ ఆశీర్వదించబడుదురుగా కామని చెప్పండి. ఇప్పుడు మేము ఆశీర్వదించబడదామన్న వాళ్ళు గట్టిగా నిలువ చెప్పండి. ఆశీర్వదించబడండి అండి, మాదిరికరంగా ఉండండి. ఎందాకుంటారు ఇట్లా ప్రార్థనలకు ఎగ్గొట్టి ఎన్నాళ్ళు ఉంటారు, ఇంట్లో ఎన్నాళ్ళు పండుకుంటారు, దూరం లేకపోయినా ఇంట్లోనే ఎందుకు దుప్పటి కప్పుతున్నారు? ఇది న్యాయం కాదు కదా. ప్రభువు వస్తాడు కదా. ఇద్దరు స్త్రీలు కూర్చుంటే ఎవరు వస్తారట, ప్రభువు వస్తాడు. ప్రభువు వచ్చినప్పుడు ఆయన గ్రంథం విప్పితే మన పేరు లేకపోతే ఏమవుతుంది? మనకు బట్టలు పంచుతున్నారు అనుకోండి, లేదు తలా 10,000 ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి అందరికి ఇస్తున్నారు అనుకోండి, అందుట్లో నీ పేరు లేకపోతే ఏమవుతుంది? పైకి ఆడబోతా, లేకపోతే మళ్ళీ అంటాం, కానీ లోపల మాత్రం గుండె బద్దలైపోతుంది. వాళ్ళకి 10,000 వచ్చా నాకు రాలేదని, వాళ్ళకి తుఫాన్ డబ్బులు వచ్చా 15,000 బ్యాంకులో పడే నాకు పడలేదని లోపల ముక్కలైతుంది. పైకి మాత్రం అయిపోతే మళ్ళీ ఒకటిదే పళ్ళబిగు మాట. లోపల ఉండే బాధ లోపల ఉంటుంది కదా. మనం ఆశీర్వదించబడాలండి. మనము ప్రభువు కొరకు, ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలముగా మనము ఆశీర్వదించబడాలి. ఏమంటున్నదో చూడండి ఎలిజబెత్, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. అక్కడ చూడండి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ఆశీర్వాదకరంగా ఉన్నది, ప్రాప్తించాను అంటూ ఉన్నది. ఎవరట వచ్చింది చెప్పండి? ఎక్కడ చూసింది ప్రభువుని? ఎక్కడున్నాడా శిశువు? అప్పుడే కదా, ఈమెకు 6 నెలలు కదా, ఆమెకు అప్పుడే కదా పరిశుద్ధాత్మతో నిండుకుంది. ఏంటి విచిత్రం, ఏంటిది ఆత్మీయత, ఏంటిది పరిశుద్ధత? ఒక్కసారి ఆలోచించండి. మన బుర్రకు అందదు దేవుని కార్యాలు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అవి కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాని గొప్ప కార్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రభువు అంటున్నది, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేందంటే చెప్పండి, ఎలాగూ ప్రాప్తించాను. 44లో ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడట?
ఆనందముతో గంతులు వేశాడట. నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు. ఇక్కడ మనము చూస్తే 41 వచనములో చూడండి, ఎలిజబెత్ ఎలా ఉన్నదట? అమ్మ నిద్రపోమాకండి. ఎలిజబెత్ ఎలా ఉన్నది? పరిశుద్ధాత్మతో నిండుకున్నది. ఇటు చూడండి, నాకెళ్ళి ఎలిజబెత్ ఎలా ఉన్నది? పరిశుద్ధాత్మతో నిండుకున్నది. జకర్యాను చూద్దాం, చూడండి. జకర్యా కూడా ఎలా ఉన్నాడట? ఒక్కసారి మీరు చూస్తే 67వ వచనంలో చూడండి. 67వ వచనంలో జకర్యా ఎలా ఉన్నాడట? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. ఎలిజబెత్ ఎలా ఉన్నది? జకర్యా ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. మరలా మనం చూస్తే 2వ అధ్యాయంలోని 26వ వచనం చివరి భాగంలో చూడండి. 2వ అధ్యాయము 26వ వచనం, లేకుంటే 26 చదువమ్మ. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆయన ఎలా ఉన్నాడట? ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన కూడా పరిశుద్ధాత్మ వశములో ఉన్నాడు. ఎవరైనా? సిమియోను. ఎలిజబెత్ ఎలా ఉన్నది? ఇటు చూడండి అమ్మ, తర్వాత చదువు. ఎలిజబెత్ ఎలా ఉన్నది? జకర్యా ఎలా ఉన్నాడు? మరియమ్మ ఎలా ఉన్నది? అక్కడ చూడండి 48లో, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుతున్నది. ఈ 13వ వచనం చూడండి, 2వ అధ్యాయం 13. వెంటనే పరలోక సైన్య సమూహము, ఎవరంట చెప్పండి? ఏ సమూహం అట? పరలోక సైన్య సమూహము. వాళ్ళు కూడా ఎవరట చెప్పండి? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆత్మలు. వీటన్నిటిని బట్టి దేవుని మందిరానికి వచ్చే మనం, జాగ్రత్తగా ఆలోచించండి, నా వైపు చూడండి. దేవుని మందిరములో చేరే మనం, దేవుణ్ణి ఆరాధించే మనం, దేవుణ్ణి గణపరచడానికి వచ్చినటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనం, దేవుని మందిరములో అడుగు పెట్టంగలోనే మనం ఏ వశంలోనికి రావాలి? ఎలిజబెత్ ఎలా ఉన్నది? జకర్యా ఎలా ఉన్నాడు? సిమియోను ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉన్నాం? ఏంది ఆమె ఇంత లేటుగా వచ్చింది, ఏం చేస్తుంది ఇంట్లోని? మరి ఏంది అంత తొందర మందిరానికి? ఎవరు రాకముందే పోయి కూర్చుంటారు. పక్క వాళ్ళని చూస్తే దురాత్మ, పక్క వాళ్ళని చూస్తే ఏమొస్తుంది చెప్పండి? ప్రభువును చూస్తే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ఎవరిమైనా సరే, ఎప్పుడైనా సరే, పక్క వాళ్ళని చూస్తే సాతాను పనిచేస్తాడు. బాగా గమనించండి. యేసు ప్రభువుని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని చూడొద్దు. నిన్న అట్ట మాట్లాడారు, మొన్న అట్లా మాట్లాడారు, పోయిన నెల అట్టన్నారు, ఇట్టన్నారు, ఇవి నువ్వేమి చూడొద్దు, వినొద్దు. దేవుని మందిరంలో ఆరాధించడానికి వస్తే ఎవరిని చూడాలో తెలుసండి? యేసయ్యను చూడాలి. మనం ఒట్టిగానే పాడకూడదు పాట. ఏ పాట? నిన్ను చూచు కన్నులు, నిన్ను చూచు యేసయ్య మాకియవయ్యా, ఏమైనా మా. ఆయన చూడాలి. ఎవరిని చూడమాకండి, వారి జీవితాలను చూడమాకండి, వారి అలవాట్లను చూడమాకండి. నువ్వు ఆరాధించడానికి వచ్చింది ఎవరినంటే నీ దేవుడైనటువంటి ప్రభువునే. మొదటి వర్తమానంలో మనం అదే జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరట చెప్పండి? అద్వితీయ దేవుడు. ఆయన చూడడం నేర్చుకోవాలి. వీళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారంటే వాళ్ళ చేతుల్లో లేడు. ఇప్పుడు ఎలిజబెత్ చేతిలో, జకర్యా చేతిలో లేడు, మరియమ్మ చేతిలో లేడు. అయినా వాళ్ళు దేనితో నింపబడ్డారు? మనం ఏ ఆత్మతో నింపబడుతున్నాం? పక్క వాళ్ళని చూస్తే దురాత్మ వస్తుంది, జ్ఞాపకం ఉంచుకొని.
యేసయ్యను చూడండి, పరిశుద్ధాత్మ కార్యం జరుగుద్ది. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా, మనమందరము పక్క వాళ్ళను చూడకుండా యేసయ్యను చూసుదుము గాక. ఆమేన్ చెప్పండి. మనం ఎవరు చూడాలంటే యేసయ్యనే చూడాలి. పప్పులో కాలెత్తో పక్క వాళ్ళని చూస్తే జాగ్రత్తగా ఆలోచించండి, ప్రభువుని చూడండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఈ ఎలిజబెత్ అద్భుతమైనటువంటి పాట. నా ప్రభువు తల్లి ఎక్కడికి వచ్చిందంట? ఎక్కడున్నాడా ప్రభు? అగపడ్డా? ఏంటిది పరిశుద్ధాత్మ కార్యం? ఏంటి ప్రవచనం? ఏంటి అద్భుతమైన ఆలోచన? ఏంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన అదృశ్య లక్షణాలను చూస్తూ ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు మరియమ్మ కూడా పాట పాడుతుంది. ఏమని పాడింది చూడండి. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము, అందరు చదవండి, అందరు చదవండి మరలా. ఇక్కడ దావీదు గారు మనకు గుర్తొస్తాడు. నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తున్నదట? 103వ కీర్తనలో ఏమున్నది? నా ప్రాణమా ఏం చేస్తా, ఏమని వ్రాయబడ్డాడు అక్కడ? యెహోవాను. ఇక్కడ మరియమ్మ గారు కూడా ఏమంటున్నది? నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తున్నదట? గణపరుస్తున్నది. ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించాను. అద్భుతమైనటువంటి మాటలు ఇవి. ఈ మాటలు ఒక్క మాట కాడ ఒక రోజు 1 గంట వాక్యం అయిపోద్ది. కానీ సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ముందుకు వెళదాం. ఆ మరియమ్మ గారు అంటూ ఉన్నది చూడండి, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఏం చేస్తున్నది? ఆనందించుతున్నది. సర్వశక్తిమంతుడు నాకు ఏం చేశాడు? గొప్ప కార్యము చేశాను. ఏ కార్యం అంటే చెప్పండి? గొప్ప కార్యము చేశాను. ఆదికాండం 15వ అధ్యాయంలో మన మొదటి వచనంలో చూస్తే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడు? నేను సర్వశక్తి గల దేవుడను. అదే వాక్యాన్ని ఇక్కడ మరియమ్మ గారు జ్ఞాపకం వచ్చేసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ సర్వశక్తిమంతుడు నాకేం చేశాడు? గొప్ప కార్యము చేశాడు. ఆ తర్వాత ముందుకు వెళితే, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధమైనటువంటి నామము. ఆయన నామము పరిశుద్ధ నామము. ఈయన ఎవరు? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకమందు ఉన్నటువంటి దూతలు, అత్యున్నతమైన సింహాసనం ముందున్నటువంటి దూతలు ఏమని ఆరాధిస్తున్నారు? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మానక 24 గంటలు లేక నిత్యము వాళ్ళు ఏం చేస్తున్నారట? ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ మరియమ్మ గారు కూడా తన గర్భములో ఉన్నటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి, ఆ ప్రభువుని ఇక్కడ ఏం చేస్తుందంటే అదే ఆరాధన చేస్తూ ఉన్నది. ఏమంటున్నదంటే ఆయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎంత గొప్ప విషయం జ్ఞాపకం చేసుకునండి. ఆ తర్వాత మనం చూస్తే ప్రభువు అట ఏం చేస్తాడో చూడండి. 54వ వచనంలోనికి వద్దాం చూడండి. అబ్రహామునకును అంతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొనినందున మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు మార్పు చెందిన తర్వాత ఏం పేరు పెట్టాడు? ఇశ్రాయేలుని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మరియమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే తన గర్భములో ఉన్నటువంటి ఆ దేవాది దేవుని జ్ఞాపకము చేసుకొని, నా తండ్రి అయిన మా పితరుడైనటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఆ ఇస్సాకుని ఇచ్చినటువంటి అబ్రహాము దేవుడు, ఆ అబ్రహాము దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడంటే తరతరాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు.
ఆ వాగ్దానం అలా ఆగిపోకుండా దేవుడు దీవిస్తూ వచ్చాడని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మరియమ్మ గారు ప్రభువుని స్తుతించి పాడుతూ ఉన్నది, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నది. మొదటిగా పాడింది ఎవరు చెప్పండి? ఎలిజబెత్. రెండవదిగా పాడింది ఎవరు? మనం ఎన్ని పాటలు అయిపోయినాక వచ్చాం? అమ్మా? మరి మంది ఈ ఎలిజబెత్ అమ్మలాగా, ఈ మరియమ్మలాగా మనకి ఉన్నదా ఆ పరిశుద్ధాత్మ? ఒట్టిగా వదిలేయమాకండి, కొద్దిగా రోషం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. కొట్టి ఎంత కొడతాం, చేతులు నొస్తున్నాయి కదా. పొదాకులు కొట్టించుకుంటే ఏం లాభం? ముద్దుబారిపోయి బండబారిపోతాం. రోషం తెచ్చుకోండి, పరిశుద్ధాత్మ కార్యాన్ని జరగనివ్వండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు దరిదాపుగా 23 ఏళ్ళు అయిపోతుంది మన సంఘం, 2002 నుంచి ఇప్పుడు వరకు. బండపారిపోవద్దు, మొద్దబ్బాయి అనే పేరు మనకి రాకూడదు. వీళ్ళు ఎప్పుడు ఏం చేశారంటే చెప్పండి, పాటలు పాడుతూ ఉన్నారు. దేనితోని? పరిశుద్ధ ఆత్మతో పాడు. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ జకరియా పాడుతూ ఉన్నాడు ఒక అద్భుతమైనటువంటి పాటలు. నా దగ్గర చాలా విషయాలు ఉన్నవి, కానీ మరి నాకు సమయం అయిపోతుంది, ముగిస్తాను కనుక 68 చూద్దాం. చూడండి, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు ప్రభు అట. జకరియా మాట్లాడుతున్నాడు. 9 నెలలు ఆయనకు మాటలు రాక, అప్పటికి 9 నెలలు మాట బంద్ అయిపోయింది. దేవుని దూత ప్రత్యక్షమై నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును అని చెప్పినా కూడా ఇది ఎలాగూ సాధ్యమంటే దేవుడు ఏమన్నాడంటే, ఆ వాగ్దానం నెరవేరేదాకా నువ్వు నీ నోటికి తాళం పడుద్దబ్బాయి అన్నాడు. అట్లా పడిపోయింది. ఎప్పుడైతే యోహాను జన్మించాడో, పేరు ఎప్పుడైతే పెట్టారో, ఆ పేరు పెట్టిన తర్వాత ఈ జకర్యాకి ఏమొచ్చింది? నోరు వచ్చింది. నోరు వచ్చిన తర్వాత ఇక ఆగట్ల, మామూలుగా లేడు. నోరు ఎప్పుడైతే వచ్చిందో దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతా ఉన్నాడు, ఆ ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి 27లో, మరియు అతని తండ్రి అయిన జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణ ఇట్లని ప్రవశించను. ప్రవచనాత్మకమైనటువంటి పాట. ఎలా పాడుతున్నాడంటే, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి అందరికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఓ బబులోను సెరా, ఓ సిరియా సెరా, లేకుంటే ఓ ఐగుప్తు సెరా, ఓ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలారా, మీరందరూ మమ్మల్ని సెరలోనికి తీసుకొని పోయారు, కానీ ఇప్పుడు నా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నారు. ఆయన వచ్చి మా అందరికి ఏం చేస్తాడో తెలుసా? శర నుంచి విమోచన కలగజేస్తాడని ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు. మరలా అంటున్నాడు చూడండి, తన సేవకుడైనటువంటి దావీదు వంశమందు మన కొరకు ఎవరట? రక్షణ శృంగము. హల్లెలూయా! ఆయన రక్షించడానికి రాబోతున్నటువంటి యేసయ్య ఆరాధన చేస్తున్నాడు. ఇంకా యేసు ప్రభువారు జన్మించలే. జకర్యా ప్రభువుని గణపరుస్తా ఉన్నాడు. జకర్యా దేవుణ్ణి ఆరాధించి ప్రవచనాలెత్తి మాట్లాడుతున్నాడు. ఏంటిదట చూడండి, తన సేవకుడైన దావీదు వంశానికి మన కొరకు మహారక్షణ కలగచేశాడని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచనాలన్నీ మనం తర్వాత చదువుకుందాం. చూడండి, మనం చదివితే అద్భుతమైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. 76 నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ఎవరవట? ఓ కుమారుడైనటువంటి యోహాను. నువ్వు ఎవరవో తెలుసా? ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నాడు. 76 నుంచి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ శిశువా, ఓ కుమారుడా, ఓ యోహాను పేరు పెట్టేశారు. ఈ రీతిగా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. నువ్వు ఎవరో తెలుసా? అదిగో మరియమ్మ గర్భములో ఉన్నటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క
ప్రవక్త అనబడదు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇంకేమంటున్నాడు చూడండి. మన దేవుని మహావాత్సల్యం అంటే ఏ వాత్సల్యం అంటే చెప్పండి? మన దేవుని మహావాత్సల్యం, మామూలు వాత్సల్యం కాదు. మన దేవుని యొక్క మహావాత్సల్యము అని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 58వ వచనంలో చూడండి, 1:58. అప్పుడు ప్రభువు ఆమె మీద ఏముంచాడట? మహావాత్సల్యం ఒకటి. రెండవది ఏంటో చెప్పండి? మహాకనికరం ఒకటి. రెండవది, మూడవది కూడా చెబుతాను చూడండి. 17వ వచనం, 1:17. బైబిల్ తీయండి అందరు చదవండి. 1:17 చదవమ్మా. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుచు, గనుక మీకు ఏం కలుగుద్దట? సంతోషమును మహానందమట. ప్రభు యొక్క ఆత్మ ఏలియా యొక్క ఏంటిదట? ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువుకి ముందుగా వెళ్ళుచు. యోహాను గురించి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. అప్పుడు ప్రజలందరికీ ఏం కలుగుద్దట? మహానందము కలుగుద్ది. 3 మాటల జ్ఞాపకం చేశాను. ఒకటేంటో చెప్పండి? మహావాత్సల్యము. రెండవది మహా కనికరము. మూడవది మహా ఆనందము కలుగుద్దట. జకర్యా ప్రవచనము మనం చూస్తే అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, చివరి లైన్లోకి రండి. అదే వాక్య భాగంలో ముందుకు వెళితే, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనున్న వారు, మరణ ఛాయలోనున్న వారు, భయంకరమైనటువంటి అంధకారములో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై దేవుడు ఏం చూపెట్టాడట? మహావాత్సల్యము చూపెట్టాడు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే కిందకు వెళదాం చూడండి. అదే మహావాత్సల్యమును బట్టి పైనుండి మనకేమిచ్చాడట? అరుణోదయ దర్శనము కలుగజేశాను. హల్లెలూయా. మనకి అరుణోదయ దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందంట? పైనుండి వచ్చింది. అరుణోదయం అంటే మళ్ళీ ఎవరన్నా అరుణ ఉంటే ఆ పేర్లు పెట్టుకొని వాళ్ళు అనుకునేవారు. సూర్యుడు. అరుణోదయం అంటే ఏ వెలుగు వచ్చిందంటే చెప్పండి? ఆ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడట? పైనుండి వచ్చాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలోని 2-3 వచనాలు చదవండి. మలాకీ 4వ అధ్యాయము. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు ఏ సూర్యుడు అంటే చెప్పండి? పైనుండి వచ్చిన సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరంటే చెప్పండి? నీతి సూర్యుడు. ఎవరికి నీతి సూర్యుడు? ఆయన యందు ఏముండాలట? భయము ఉండాలి, భక్తి ఉండాలి. మీకు ఒక ఓనర్ ఉన్నాడు అనుకోండి, సేట్ ఉన్నాడు అనుకోండి. 9 గంటలకి ఆ షాప్కి వెళ్ళాలి, 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి. ఆయన మామూలుడు కాదు. లేట్ అయితే 2 రోజులు జీతం కట్ చేస్తాడు. 5 నిమిషాలు లేట్ అయితే 2 రోజులు జీతం కట్ చేస్తాడు అనుకోండి ఆ యజమాని. మనలో ఏమొస్తుంది? భయం వస్తుంది కదా. ఆ రూల్ పెడితే ఏం చేస్తాం? టయానికి కరెక్ట్గా పోతాం. అట్లా 1 నెల రోజులు పోయిన తర్వాత 2000 ఎగస్ట్రా ఇస్తున్నాడు అనుకోండి, ఇంకా 5 నిమిషాలు ముందే పోతాం కదా. కానీ మన దేవుడు ఎవరు చెప్పండి? ఏం అడగట్లేదు కాబట్టి మనలో ఏం లేదట? భయము లేదు, భక్తి లేదు. తన నామందు భయభక్తులు గల వారికి ఎవరు ఉదయిస్తారట? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకసారి చూడండి, ఎప్పుడైతే భయము భక్తి ఉంటుందో ఆ దేవాది దేవుడు మనకి ఏమైపోతాడో తెలుసండి? నీతి సూర్యుడిగా ఉంటాడు. పైనుండి అరుణోదయము,
పైనుండి ఆ సూర్యుని మనం చూస్తామని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 32:31 చూడండి. ఆదికాండం 32:31 ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యం చూడండి. ఆదికాండం 32:31 అవసరమంత చదవం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు ఏమైందంటే చెప్పండి, సూర్యోదయం అయిందంట యాకోబుకి. పెనుయేలు నుండి ఎప్పుడైతే దేవునితో పోరాడాడో, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు, దేవుని సన్నిధిలో గోజాడాడు, దేవుడు ఎప్పుడైతే తన యొక్క కాలు ఇరగొట్టాడో, తొంటి నరము సడలించాడో, ఏం జరిగిందో తెలుసండి? అప్పుడు నీ పేరేం పేరు అని అడిగాడు దేవుడు. ఏమని అడిగింది చెప్పండి? నీ పేరేంటి? ఇటు చూడండి, దేవుడు ఏమడిగాడు యాకోబుని? నీ పేరేంటి అన్నాడు. ఆయన కరెక్ట్గా అప్పుడు పశ్చాత్తాపంతో ఏందో తెలుసండి, నా పేరు ఏం పేరు? మోసగాడు అన్నాడు. యాకోబే అన్నాడు. ఏం పేరు అని చెప్పండి? యాకోబు అన్నాడు. అబ్బా, కరెక్ట్గా ఒప్పుకున్నాను. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, బల్ల యుద్ధకు వచ్చిన తర్వాత, ప్రభు దర్శనము కలిగిన తర్వాత, ప్రభు ముఖం చూసిన తర్వాత, ప్రభు వెలుగు ప్రత్యక్షమైన తర్వాత, ప్రభు నీతి సూర్యుడిని నువ్వు చూడగలిగితే, ఆ అరుణోదయ కాంతి నీ మీద ఉదయించితే, నువ్వు కూడా ఏం చేయాలో తెలుసండి? ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలని ఒప్పుకోవాలి. మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడాలి. ఎక్కడైనా అన్ని నడుతాయి, కానీ దేవుని దగ్గర నీ పప్పులు ఉడకవు. దేవుని సన్నిధికి ఎలా రావాలంటే, ఆయన సన్నిధికి ఉన్నా పాటున రావాలి. వచ్చిన తర్వాత మన యొక్క పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు యాకోబుని అడిగితే, నీ పేరేంటి యాకోబు అంటే, నా పేరు యాకోబే అన్నాడు. మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. ఇక నువ్వు యాకోబువి కాదు. ఎవరు అట్ట చెప్పండి? ఇశ్రాయేలు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మందిరంలోనికి వచ్చిన తర్వాత వారాన్ని మన బ్రతుకు మారాలి. హల్లెలూయా చెప్పండి. బలలో పాలు పొందిన తర్వాత మన జీవితాలు మారాలి. హల్లెలూయా చెప్పండి. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి పోతున్నామంటే మనలో ఏ లోపం ఉన్నదో తెలుసుకొని పోవాలి. ఏం కలిగిందంటే అండి, మరలా చదవమ్మా, అది 32:31. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు ఏమైందంటే చెప్పండి, సూర్యోదయం అయింది, వెలుగు వచ్చింది. ఇప్పుడు దాకా చీకటి. అన్న చంపేస్తాడేమో, మరలా ఇంటికి వెళితే మా అన్న మంచోడు కాదు, ఏసావు నరికేస్తాడు, భయంకరమైన వాడు, వేటగాడు. భయం పోయి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? వెలుగు వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ సుమయోను యొక్క పాటలో, ఆరాధనలో అర్థమైందంటే ఏమంటున్నాడు? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆయన ఎవరట? మహావాత్సల్యము కలిగిన వాడు. హల్లెలూయా. ఆ తర్వాత బాప్తిసమిచ్చు యోహాను గురించి చివరిగా వ్రాయబడిన 80వ వచనం, ఆ శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉంటా ఉన్నాడు. బాప్తిసమిచ్చు యోహాను మరుగైపోయాడు, ఎదిగాడు, తల్లిని తండ్రిని వదిలిపెట్టాడు. అందరూ వచ్చారు, బంధువులు వచ్చారు. అయ్యో, జకర్యాకు ఎలిజబెత్తుకు వృద్ధాప్యమందు కొడుకు పుడితే ఆ కొడుకు ఇంటిలో ఉంటాడు అనుకుంటే ఎక్కడున్నాడు చెప్పండి? నా కొడుకు ఇంటిలో మంచి ఆహారం తింటాడంటే ఏం తిన్నాడు చెప్పండి? మిడతలు తిన్నాడు. నా కొడుకు చక్కగా మంచినీళ్ళు తాగి ఇంటిలో ఉంటాడు అనుకుంటే ఏం తాగాడు? తేనె తాగాడు. ఎంత ఏడుస్తున్నారో కదా. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏందో తెలుసా? దేవుని ప్రజలకు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చు వరకు, దేవుని స్వరం మాట్లాడే వరకు, ఆత్మ బలము పొందే వరకు, ప్రభువుకి మార్గము సిద్ధపరిచే వరకు, ఇశ్రాయేలుకు బాప్తిసం ఇచ్చే రక్షణలోనికి నడిపే వరకు ఆయన అరణ్యములో మరుగై ఉన్నాడట. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము నేర్చుకోవాలి. ఎన్ని పాటలు మనం ధ్యానం చేసాం? 3 అయినాయి, ఇంకా 2, ఇంకొక గంట. ఓకేనా?
ప్రైజ్లాడు చెప్పండి. ఓకే అన్నవాళ్ళు ప్రైజ్లాడు చెప్పండి. సరే, త్వరగా ముగిస్తాను. 4వదిగా చూద్దాం. 13వ వచనం, 2:13. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏంటిదట సమాధానము కలుగును గాకని ప్రభువునికి ఏం చేశారు? వాళ్ళందరూ స్తోత్రము చేస్తా ఉన్నారు. గొప్ప ఆరాధన యేసు ప్రభువు కొరకు, యేసు ప్రభుని చూడటం కొరకు, యేసు ప్రభుని ఆరాధించటం కొరకు దేవుని దూతలు కూడా ఎప్పుడు కూడా ముందే ఉంటారు వాళ్ళు. ఇదేందో మరి, మనుషులకు అసలు అవకాశం ఇవ్వరు వాళ్ళు. అరే పరలోకంలో నిత్యం ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. మన కోసం యేసు ప్రభు వస్తే ఆయన కూడా మన ముందు ఆరాధన చేయనిట్లు వాళ్ళు. ఏంటిది ఆరాధన? దేవుని దగ్గరికి వెళ్ళి ఈ దేవదూతలు అడిగారట, ప్రభువా, తండ్రి యెహోవా, మనిషి కుమారుడిగా మీరు ఆ లోకంలో జన్మించారు, అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తాం, ఆ ప్రభువును చూడకుండా ఉండలేం. ప్రజలందరికీ రక్షణ తీసుకొని రావటానికి ఆయన భూమి మీదకు వెళ్ళాడు. మానవులందరూ ఆ ఏదేను వనములో కోల్పోయినటువంటి ఆ మహిమను తిరిగి పరలోకములోనికి ప్రజలకిచ్చి పరలోకానికి తేవటానికి ప్రభు అక్కడ జన్మించారు. ఆ ప్రభు దగ్గరకు వెళ్ళి ఆరాధిస్తాం అని తండ్రి అయిన దేవుని దగ్గర వాళ్ళు ఏం చేసుకున్నారో తెలుసండి? అప్లికేషన్ పెట్టారట, రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ పెడితే ఏం జరిగిందో తెలుసు మీకు? వెంటనే పర్మిషన్ ఇచ్చేసాడు దేవుడు. వెంటనే అక్కడ ఏమని ఉన్నది చూడండి, 13వ వచనంలో. చదవాలా? చూడండి, అందరు చదవండి. ఎప్పుడట చెప్పండి? వెంటనే. మరొక తర్జుమాలో ఏముంటుందో తెలుసా? హఠాత్తుగా. హఠాత్తుగా పరలోకములో నుంచి సైన్య సమూహాలన్నీ ఎక్కడికి వచ్చారో తెలుసండి? బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన ఆ స్థలములోనికి వచ్చారట. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు వచ్చారు చెప్పండి? వెంటనే. ఇంకో మాట ఏం చెప్పాను? హఠాత్తుగా. మనం ఎప్పుడు వచ్చాం? ఇట్లా అడిగితే ఎట్ట కుదురుద్ది కదా? వాళ్ళు ఎప్పుడు వచ్చారు? వెంటనే వచ్చారు, హఠాత్తుగా వచ్చారు. ఆరాధన పరలోకములో నుంచి భూమి మీదకి వచ్చి వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఏమంటున్నారు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. సర్వోన్నతమైనటువంటి స్థలములలో, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి ఏం రావాలట? మహిమ రావాలి. సర్వోన్నతమైన స్థలములు ఆయనకిష్టమైన మనుషులకు. అందరికీ రాదు సమాధానం. గొడవలు అంతే ఉంటాయి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటేనే నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. నువ్వు దేవునికి నమ్మకంగా లేకపోతే సమాధానం రాదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్. నువ్వు ఫస్ట్ ఆయనకి ఏం కావాలా? ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. నీకు ఇష్టమైతే కుదరదు, ఆయనకు నువ్వు కూడా ఇష్టం కావాలి. ఇద్దరికి ఇష్టపడితేనే పెళ్లి చేస్తారో ఒకరికి ఇష్టపడితే పెళ్లి చేస్తారు. అదేం లేదు ఇవాళ. అసలు వాళ్ళని అడగకుండా కూడా పెళ్లి చేసేవాళ్ళు ఉన్నారు, మా అమ్మ మా నాన్న లాంటి వాళ్ళు. ఆ రోజుల్లోని ఎవరిని అడగరు, చూసి వచ్చినాం చేసుకోమంటాం అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇద్దరికి ఏం కావాలట? ఇష్టం కావాలి. దేవునికి ద్వారా మనం సమాధానం పొందాలంటే, మన కుటుంబంలో సమాధానం రావాలంటే, మన హృదయంలో సమాధానం రావాలంటే ఆయనకు మనం ఏం కావాలి చెప్పండి? ఇష్టం కావాలి. ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కలుగుద్దట? సమాధానము కలుగుద్ది. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని దూతల ఆరాధన చూడండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కలుగుద్దట? సమాధానం. నేను ముందుకెళ్ళి ఒక మాట చెప్పి ముగిస్తాను. మరలా ఇక్కడ మనం 2వ అధ్యాయంలోని 25 నుండి ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుదాం. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు ఎలాంటి వాడట? ఆ మాట గుర్తుపెట్టుకోండి. అతడు ఎలాంటి వాడు? గుర్తుపెట్టుకోండి. అందరు చదవండి. అతడు
ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను గనుక అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అక్కడ ప్రభువుకి చేయవలసిన కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడట సుమయోను ఈయన మాత్రము ప్రభువుని చేతుల్లోకి తీసుకున్నాడట. ఆయన చేతుల్లో పెట్టుకొని ఆ బాలుడైనటువంటి యేసును చూసి ఏమంటున్నాడు? 29వ వచనం అందరం చదువుదాం. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అందరూ నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను ఏం చేస్తున్నాడు? కనులారా చూస్తున్నాడట. హల్లెలూయా. యేసయ్యని ఎలా చూడాలి? మందిరంలో ఏం చూడాలి? నువ్వు అయ్యగారు మొక్కం చూడ, మాకు చెమట వస్తుంది, గలీజ్గా ఉంటుంది. ఎవరిని చూడాలి? మందిరంలో ఎవరిని చూడాలి? యేసయ్యను. ఎలా చూడాలి? ఎలా చూడాలండి? కనులార చూడాలి. కనులార చూసి ఆ చేతిలో పట్టుకొని అంటున్నాడు, నాదా, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారికి, సర్వలోకానికి నువ్వు కలుగజేసిన రక్షణ నేనేం చేస్తున్నాను? కనులారా చూస్తున్నాను. ఈ యేసు ప్రభునట తన చేతుల్లో పట్టుకున్నప్పుడు సుమయోను ఎవరిని చూస్తుండో తెలుసండి? పరలోకం చూస్తున్నట. హల్లెలూయా. ఆ అత్యున్నతమైన సింహాసనము, ఆ సింహాసనము చుట్టూ ఉన్నటువంటి 24 సింహాసనాలు, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, అక్కడ ఉన్నటువంటి దూతలు, వారందరూ చేసే ఆరాధన, నీ కొరకు నా కొరకు ఆయన రాజ్యము, నీ కొరకు నా కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇల్లు, నీ కొరకు నా కొరకు బంగారు వీధులు, నీ కొరకు నా కొరకు రత్నాలతో కట్టబడినటువంటి పట్టణం, అవన్నీ ఎక్కడ చూస్తున్నాడు? యేసయ్యలో చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన సంగమా, యేసు ప్రభువుని నువ్వు ఎలా చూడాలంటే పరలోకము ఆయనలో చూడాలి, దేవుణ్ణి ఆయనలో చూడాలి, దేవుని కొరకు చూడాలి. అందుకని ఏమంటున్నాడు? సకల ప్రజల ఎదుట, సకల ప్రజలు అనగా ఇక్కడ సార్వత్రికము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకమంతా అని జ్ఞాపకం చేస్తున్నాడు. సకల ప్రజల ఎదుట ఏం చేశాడట దేవుడు? సిద్ధపరచిన. ఒక్కొక్క మాటను మనం విడదీస్తే చాలా అర్థాలు వస్తాయి. ప్రజలందరికీ దేవుడు ఏం చేశాడట? సిద్ధంగా ఉన్నది. మన కింద పోయాలకి భోజనం సిద్ధంగా ఉన్నదంటమే. రక్షణ కూడా ఏమైపోయిందంట? ఎక్కడ? ఆయన చేతుల్లో ఉన్న యేసు ప్రభువును చూసి సకల జనులకు నువ్వేం చేశావు? రక్షణ. ఆ రక్షణ చూసి ప్రతి మానవుడిని పరలోకంలో చూస్తూ ఉన్నాడు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపం పొందుతారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువుని తన హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళందరినీ పరలోకంలో చూస్తున్నాడట. ఆ పరలోకంలో మనందరినీ చూడాలంటే తల్లి అయిన మరియమ్మ యొక్క గర్భములో నుంచి ఒక ఖడ్గము వెళ్ళిపోవాలి. తల్లి అయిన, చూడండి 15:35, మరియు నీ హృదయములోనికి ఏమవుతుందంటే చెప్పండి, అనగా ఓ తల్లి అయినటువంటి మరియా, నీ హృదయములోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మరణం అనేటువంటి ఖడ్గము దూసుకొని వెళుతుంది. ఆ ఖడ్గము ద్వారా, ఆ మరణము ద్వారా మానవులందరికీ ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రభు దినమందు ఈ 5 క్రిస్మస్ క్యారల్స్లో లేకుంటే ఈ పాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా ప్రభువుని ఎలా ఆరాధించారట? పాటలతో. నువ్వు పాటలకు రాకపోతే నీ ఆరాధన ఎంతో వస్తుందో తెలుసా? 30% వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
ఇంటి దగ్గరుండి రాలేకపోయిన వాళ్ళకి ఇంకా 25% కూడా రాదు. ప్రసన్న లాంటి వాళ్ళకి ఇంటి పక్కనే ఒక్క అడుగే, మెట్లు కూడా ఇంటి పక్కనే ఉన్నాయి, మళ్ళీ చుట్టూ కూడా తిరిగి వచ్చే పనులేదు. మనము ఇక్కడ ఈ ప్రభువు దినమందు ఈ 5 పాటలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆరాధనకు నువ్వు పాటలకు లేకపోతే నీ ఆరాధన కరెక్ట్ కాదు. ఏదో పరిస్థితులను బట్టి రాలేకపోతే ప్రభు చూసుకుంటాడు. ఖాళీగా ఇంట్లో ఉండి లేటుగా లేచి ప్రభు మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రభు జన్మను నిర్లక్ష్యం చేసి, ప్రభు శిలువను నిర్లక్ష్యం చేసి, ప్రభు బల్లను నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క పాటలను నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను దీవించాడు. దేవుడు దీవించాలంటే వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆత్మతో నింపబడ్డారు, వర్ధిల్లారు. ఈరోజు మనం వారిని గురించి ఏం చేశాము? ధ్యానం చేశాం. మన గురించి ఇంకొక తరము ధ్యానం చేయాలంటే మనము ప్రార్థన కంటే, ఆరాధన కంటే ముందు దేవుని మందిరానికి వస్తే మనం ఇతరులకు మాదిరికరంగా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము దేవుని ఎడల ఎంత భయభక్తులు ఉన్నామో గుర్తుంచుకోనండి. ప్రభు కొరకు జ్ఞాపకం చేశాను. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. మన దగ్గరికి ఎవరన్నా గెస్ట్గా స్పీకర్లు వచ్చినప్పుడు, లేకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనను చూసి నేర్చుకునేటట్టు ఉండండి. ఆరాధనలో గడిబిడి చేయమాకండి. ముందు సహోదరులను చేయనేయండి, తర్వాత సహోదరులు చేయండి. ఏదైనా ఒక క్రమానికి అలవాటు పడాలి. వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇదేందిరా నాయన కలగూర గంపలాగా కిచిడీలాగుంది ఇలా ఆరాధన అనకూడదు. ప్రార్థనైనా, పాటలైనా, ఆరాధనైనా ఏదైనా ఒక పరిశుద్ధతలోనికి రావాలి. ఎదుగుతున్నటువంటి వారం మనం అన్ని జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో ఉంటున్నాం. మనం ఎదగాలి, వర్ధిల్లాలి. ఇంకా ఎల్కేజీలో చదువుకున్నట్టు ఇష్టానుసారంగా ఆ పక్కోడితో ఈ పక్కోడితో పీజీలో ఉండలేం. లేకుంటే డాక్టర్ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు కుదరదు. పొలిటికల్ సైన్ చేసే రాజకీయ నాయకులు కుదురుద్దేమో కానీ ఇక్కడ కుదరదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎదగాలి, 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 ఆశీర్వదించబడాలి. మార్పు రావాలి, మార్పు రావాలి, క్రమంలోనికి రావాలి. దేవుని వాక్యం మనకు అదే బోధిస్తుంది. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు రాజ్యంలో ఎత్తబడదాం, ఆయన జీవగ్రంథంలో వ్రాయబడదాం, మన కుటుంబాలు ఆశీర్వదించబడదాం. మనమందరము కూడా ఎలిజబెత్తులాగా, మరియమ్మలాగా, జకర్యాలాగా, ఆ పరలోకములో నుండి వచ్చిన దూతల్లాగా, సుమయోనులాగా ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా పరిస్థితిని జ్ఞాపకము చేసుకొని, నా స్థితిని జ్ఞాపకము చేసుకొని, నన్ను జ్ఞాపకము చేసుకొని, ఆ పరమును వీడి ఈ భూలోకానికి వచ్చారు, నా కొరకై కలువరి సిలువలో మరణించటానికి వచ్చారని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీరు మా కొరకై ఈ భూలోకంలో జన్మించిన మీ జన్మను జ్ఞాపకము చేసుకొని, లూకా అయిన భక్తుడు తన గ్రంథములో వ్రాసినటువంటి దేవా 5 పాటలను ధ్యానం చేసుకోవటానికి మీరిచ్చిన మంచి సమయం కొరకై వందనాలు. ఎలిజబెత్తు ఏ రీతిగా ఆరాధించిందో, ప్రవశించిందో, మరియమ్మ ఏ రీతిగా ఆరాధించి ప్రవశించిందో, జకర్యా ఏ రీతిగా ఆరాధించి ప్రవశిస్తూ వచ్చారు, పరమందు దూతలు ఏ రీతిగా ఆరాధించారు, సుమయోను భక్తుడు ఏ రీతిగా నాయన ఇశ్రాయేలు వారందరికీ, ప్రజలందరికీ కలగబోవు రక్షణను కనులారా చూసి ఘనపరుస్తూ వచ్చాడు. మా జీవితంలో కూడా నాయన, మా చేతిలోనికి మీ యొక్క బల్ల వచ్చినప్పుడు, మీ యొక్క పాత్ర వచ్చినప్పుడు మేము కూడా అదే మనస్సు కలిగి, అదే హృదయము కలిగి, అదే ఆలోచనతో మిమ్మల్ని స్తుతించుటకు నీ కృప దయచేయండి. ఈ వాక్యం అందరి హృదయంలో విత్తి నీరు కట్టి ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్.